రఘుపీయబోనుట సరాగములాడుట వేణి సొమ్ములేలాగునైన సోని కనులన్ పడచేయుట కాపులోనతో వాగుట చప్పుడవు కరము పైకము కట్టుతా భోగి పోలికల్ త్యాగి వలన తేజట విఠావళి చేష్టలు కొత్త చూపులను నెలవంక తొంగి చూసింది చలిగాలి నేను సోకింది నెలవంక తొంగి చూసింది చలిగాలి నేను సోకింది మనసైన వాడు తన చింతరాగ కను వెళ్ళ వెళ్ళి విరిచాడు నెలవంక తొంగి చూసింది చలిగాలి నేను సోకింది ఏమండి సుబ్బారావు గారు కలివిలో నోటి అనేవారు కదా మరి గాజురాలు ఉంగరాలు ధరించారేమిటండి గర్భాధారన్నాడు గదిలేకెళ్ళని మారాన్ చేస్తే మా మామయ్య 30 ఏళ్ళేసి కొనిచ్చిన ముత్యాలు ఉంగరాలు గాజురాలట బాగా నిదానంగా చూడండి ఏమండి వాటి నాణ్యత నాకెట్లా తెలుసునండి అభ్యంతరం ఏంటి మీ వేలికే ఉంచుకొని నిదానంగా చూసి మళ్ళీ ఇచ్చేస్తారా అంత భాగ్యం మాకు ఎందుకులే కానీ మీరే పెట్టండి ఇది గర్భధానం కంటే ముందు పెట్టాడు మా మామయ్య బిగిసిపోయింది రావట్లేదు మీ ఇంట్లో ఆముదం ఉందా లేదే ఆముదం లేదుగా జిగురుందిగా అమ్మా మీ అమ్మ జిగురు మా అమ్మ దగ్గరే ఉంది వద్దు అది పెవికాల్లాగా అతుక్కోపోతే ఏం కట్ చేసుకోవాల్సిందే మీరు చెయ్యండి రావట్లేదు మీరు పెట్టుకుంటారా నన్ను పెట్టమంటారా అబ్బా మీరే పెట్టండి నొప్పిగా ఉందండి. పెట్టినప్పుడు నొప్పి తెలియదు కానీ ఇప్పుడు నొప్పి వస్తుందండి. ఏమండి ఈ ఒకటి నా వేలికి అంత అందంగా లేదండి. పచ్చరాయి ఉంగరం పెట్టరా?
ముందు కావాలి, రెండోది కావాలా? అవును, నాకు ఇంటి దగ్గర ఒకటి ఉంది, అది బాగలేకనే ఇక్కడికి వచ్చిన. మనిషి నాకు రెండు ఉండాల్సిందే. ఏమండి, కొద్ది చెయ్యండి. చెయ్యండి తీలేదా? పచ్చ పుట్టేసిన పిల్లగాడ నీవు పచ్చి కాయాలనే జంట పుట్టేసిన పిల్లగోడా నీవు వేయి జనమాల నాటవే వేయి ఏమండి ఎంతసేపు పెట్టండి? పెట్టేశారా? రెండోసారి పెడితే పెట్టినట్టు తెలియలేదండి. అయిపోయిందా? ఎవరి కష్టం వాళ్ళకి తెలుస్తుంది. ఆహా, ఏమండి బాగున్నాయా? చాలా బాగా. చాలా. ఇంకోసారి చూడండి. బుజ్జి ఉండ ఎంత ముద్దు వస్తున్నాయండి కదా. ఏమండి మా అమ్మ ఏమనిది తెలుసా? సుబ్బారావు గారు చాలా గొప్పవారంట. అవునా? సుబ్బారావు గారు చాలా గొప్పవారంట. వాడిని ఏదైనా అడిగితే తప్పకుండా ఇస్తారంట. ఇస్తారండి. మరి ఇంకో మాట కూడా చెప్పింది, చెప్పుంటారా? సుబ్బారావు గారు ఏదైనా వస్తువు ఇస్తే తిరిగి తీసుకోరని కూడా చెప్పేసిందే. చిన్నావు లేదా చక్కని వాడా, చిన్నారి చేతికి నీవు చిలకలాగా. చిన్నావు లేదా చక్కని వాడా, చిన్నారి చేతికి నీవు చిలకలాగా, చిలకలాగా, చిలకలాగా. చాంగురే బంగారు రాజా, చాంగురే బంగారు రాజా, మచ్చారే మగలే అయ్యారే నీకే మనసెయ్యాలని ముందిరా. చాంగురే బంగారు రాజా, చాంగురే బంగారు రాజా. కైపున్న మచ్చ కంటి చూపు, అది చూపు కాదు పచ్చని బాపు. కైపున్న మచ్చ కంటి చూపు, అది చూపు కాదు పచ్చని బాపు. పచ్చల పిడిపాకు మెచ్చిన పూరేకు, పచ్చల పిడిపాకు మెచ్చిన పూరే పుచ్చుకుంటే తెలుస్తుందిరా, మనసిచ్చుకుంటే తెలుస్తుందిరా. ఏమండి ఎందుకు అలా ఉన్నారు? నా పర్సనాలిటీ ఎంత? మీ మొహమే అంత? అలా కాదులే కానీ మీరెందుకు అలా ఉన్నారు నాకు తెలుసులేండి. తెలిసిందిలే తెలిసిందిలే రాజీ తెలిసిందిలే తెలిసిందిలే
ఏడుపంతా ఏడు నాకు అర్థమైంది లేండి. మీ వస్తువులను నాకు ఇచ్చాను కదా, ఏడుపో. లేదు. కాదా? అయితే తీసేసుకోండి. వద్దు, కంగారు పడవద్దు. తీసేసుకోండి. అది ఇట్లా నిదానంగా తీసుకోండి, తీసుకోండి, అబ్బా మీరు తీస్తే నా మీద వద్దు. తీసుకోండి. మీరు తీస్తే నా మీద వద్దు. మీరు తీస్తే నా మీద వద్దు. అంత పొట్టు పెట్టారు కనుక ఆగానండి. పొట్టు పెట్టానా? ఆ, ఎమోషన్ అటువంటిది పెట్టిందా? పెట్టారు. సరే కానీ ఈ వస్తువులు నాకు ఇచ్చారు కదా, ఈ ఆనంద సమయంలో తాంబూలం వేసుకుంటారా? గంధం పోయండి, గంధం. వద్దా తాంబూలం? వెనకటికి ఒకసారి జోక్ వచ్చినట్టు. ఆహా. కూర్చోండి మరి. పన్నెటి గంధాలు రాజా అందాల రోజా, అందాల రోజా. నీవైన వేళ ఒకటైన వేళ నాలోని అందాలు నీవైన వేళ పన్నీటి గంధాలు చిలికెతులోని ముడిపించుని రావోని. సుందరంగ మరుగలేమో నా వేళ, నా అందచందములు దాటి నా వేళ. సుందరంగ మరుగలేమో నా వేళ. ఏమిటైనా మొహం నిండా అది? సమయానికి సక్కారవడం నా సరదానంతా చెప్పాను. ఈ ఉండలు సావెవడు. ఏమిటా మొహం నిండా? ఏమిటా మొహం నిండా? అమ్మాయి ఇష్టం వచ్చింది. బాగుంది నాయన మొహం. మిరప తోటల్లో పెడతారా పిడతా అట్ట ఉంది ఆ మొహం. ఇష్టం. నేను తాంబూలం వేసుకుందామని సున్న పిడత అక్కడ పెట్టా. ఆ పిడతలో మొహం పెట్టావు. అమ్మాయి ఇష్టం. అమ్మాయి చిత్ర, అద్దం పట్టుకురామ్మ, మీ బావగారు ఎగాదిగా చూసుకుంటారు. ఆ, వెనక నుంచి చూపిస్తుంది. ఏమి ఇచ్చావని చూపిస్తుంది ముందు. ఇవ్వండి, చూపిస్తాదరా. మా ఇంట్లో దేనికైనా డబ్బులు ఇవ్వాల్సిందే. అందరికి కానీ అమ్మా, అమ్మా, ₹10 ఇచ్చాడే. ₹1 ఇస్తే సగమే చూపించు. తప్ప ఆ. పూర్తి చూపిస్తలేదు. ₹1 ఇస్తే మొత్తం చూపిస్తాం. అంటే ఒక్కో దానికి ఓ రేట్. మా ఇంట్లో అన్నిటికీ రేట్లే. ఎవడు? వాడే వీడు, వీడే వాడు. నేనే. మీరేనా ఆయన? అమ్మా, నా అమ్మా, పర్సనాలిటీ అంతా. ముద్దు ముద్దుగా బావగారికి ఒక పాట పాడవే. తొందరగా పంపించేద్దాం కానీ. అదే కానీ నువ్వు పెద్ద యద్వాంసురాలని విన్నా నిన్ను. విద్వాంసురాలు ఆయన, విద్వాంసురాలు. నువ్వు యద్వాంసురాలు అంటావు. అదే పెద్ద యద్వాంసురాలు. నాశనం కాదు. ఏమిటి? నువ్వు ఒక పాట పాడు. నేనా? ఈ వయసులో నా పాట ఎవరు వింటాను నాయన? నీకు అభిమానులు చాలా మంది ఉన్నారు.
పాడమంటావా? నన్ను బాబు పాటేం పాడతానే కానీ నాట్యం ఆడతాను. అమ్మ నువ్వు పాట పాడు. నేను నాట్యం ఆడతాను. పాట పాడమంటావా బాబు? ఈ పాటి పనికేనా? మా అమ్మ బొమ్మ మా అమ్మ బొమ్మ అయిపోయిందండి. మీ అమ్మ కదలాలి కదా? అంతే కదా? అంతే. ఏముంది ఇది? ఇక్కడ ఏమిటది? తాయితు తీసుకొచ్చిన వీరముష్టి రముష్టి పైన ఏముంది? ఆకాశం. నీకెట్లా తెలుసు? తావేత్ మహిమ. వీరముష్టి రముష్టి కింద ఏముంది? నేల. నీకెట్లా తెలుసు? తావేత్ మహిమ. వీరముష్టి హీరముష్టి నేను నీకు 800 ఇచ్చిన. నాకేం గుర్తులేదు. హీరముష్టి హీరముష్టి ఈ రోజు కార్యక్రమాన్ని ఈ నాటకాన్ని పెట్టించిన మహానుభావుడు ఎవరు? పొత్తూరు సుబ్బారావు గారు. హీరముష్టి హీరముష్టి ఈ హార్మోనిస్ట్ పేరేం పేరు? ఉజూరు నాగేశ్వరరావు గారు. తబలిస్ట్ పేరేం పేరు? రామకృష్ణ. ఇవన్నీ నీకు ఎట్లా తెలుసు? తావేత్ మహిమ. నేను 800 ఇచ్చిన. గుర్తులేదు ఆయన. సిగ్నల్ పనిచేయట్లా. సిమ్ కార్డు మార్చుకో. అన్నిటికీ పనిచేసి నా 800కే వచ్చింది. ఒరే సత్తార్! 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 సత్తార్ సాహెబ్కు మీ అమ్మకు మంచి కనెక్షన్ ఉండేది. వాని పేరు చెప్పేసరికల్లా చూడు ఎట్లా ఊపులు తిరిగిపోతుందో. సరే నువ్వు ఒక పాట పాడు. పాడవే పంపిద్దాం. నడకలో కుతమ సింగపు అడుగులున్న మునగాడా, నేనిలో పసిడి వందల మెరుపులున్న చిన్నవాడా, మెరుపులున్న చిన్నవాడా, బావా రావా రారా కోగిలి చేరా
ఒక విషయం చెప్పాలి. చెప్పండి. మీ అమ్మ పవర్ మామూలు పవర్ కాదు. ఆ. చూద్దాము. ఆ. ఒకసారి దీని ఇట్లా పైకి ఇట్లా చివరి దాకా నిలవే, చివరి దాకా నిలవే వదులు మళ్ళా అట్లా ఇట్లా అనుకుంటావు. మళ్ళా మళ్ళా ఏమది వదులు. అయ్యా బాగా నీకు ఇష్టమైన వ్యక్తిని పట్టుకొని ఒకసారి వద్దులే బాబు. లేదు అది వయసు పిల్ల అదంటే నిలబడనే. చూద్దాం పైకి చూసావా మీ అమ్మ పవరే అటువంటిది. సరే లతప్ప అయ్యా ఆ. ఇంకా ఇంకేమిటి మీ ఇంటి దగ్గర నుంచి కబురు వచ్చింది. ఏమని? ఏమనండి మా అబ్బాయి ఇక్కడ ఉన్నాడా మీ నాన్న వస్తున్నాడు. మా నాన్న ఆ. మా నాన్న మీ నాన్నే. చిత్ర కాస్త లంగా ఇక్కడ చిన్నపిల్ల దాని దగ్గర నేను చూపిస్తుందా.